నుంచి చిట్టి మధ్యలో అతని మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు అడిగినా మేము బాగానే ఉంటున్నాం అన్నారు. ఒక 20-30 టైమ్స్ హైదరాబాద్ వచ్చారు, ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ మా దగ్గరికి రాలి అంటే టూరిస్టులు చార్మినార్ గుల్కన్ అక్కడ తిరుగుతారు వస్తారు. అట్లా ఎప్పుడు అడిగినా కానీ చిట్టి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పేమన్నా ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నా అంటే మాకు చెప్పు చిట్టి అని అన్నా కానీ ఏం లేదు, బాగానే ఉంటుండు. అతని తరపున అయితే బాగానే వీడు హరిబాబు అనేవాడు కూడా ఎట్లా అంటే మా ముందు వాళ్ళ అమ్మ చాలా తిడుతుంది అని మొత్తం మమ్మల్ని మా ఫ్యామిలీ మెంబర్ మా అత్తమ్మ కడుపులో పుట్టిన వాళ్ళ లెక్క చేసిండు వాడు. నమ్మించింది చాలా. మా అమ్మ అంటుంది మా అమ్మ దగ్గరికి వెళ్తే చిట్టిని చంపేస్తుంది. మా అమ్మ వద్దు, మా అమ్మ ఒక్క రూపాయి పెట్టలేదు నాకు చిన్నప్పటి నుంచి, నా కష్టం మీద నేనే బ్రతికిన అదని చాలా మాటలు చెప్పాడు వాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా చెప్పిండు. అక్కడికి వాళ్ళ అమ్మ దగ్గర డైలీ వెళ్తున్నాడంట. నాకు ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత చెప్పారు డైలీ వెళ్తుండంట, డైలీ వస్తుందంట. ఏమైందంటే వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటుంది చిట్టి అమ్మ అని మా అత్తమ్మ చెప్పింది. సరే మరి వెళ్తే పంపించాను. ఆ రోజు వెళ్ళిన తర్వాత చాలా గొడవ పెట్టారు. 3 డేస్లో చంపేస్తామన్నారంట. 3 డేస్లో చంపేశారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వినడానికి వానికి అసలు తల్లి వాడి కడుపులో బిడ్డ ఉంది కదా, మా చిట్టి కడుపులో, తను గుర్తుకు రాలేదు. పసికందు కదా తను కూడా, ఆమెను ఎట్లా చంపాలనిపించింది. ఈ హైకోర్టుకి వెళ్ళాలి, సరే విషయం హైకోర్టుకి వెళ్ళాలి, మోదీ గారి దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. ఇట్లాంటి ఆడపిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారు ఇలాంటి విషయాల వల్ల. మెయిన్గా ఆడపిల్లలకి చెప్పేదంటే నమస్కరిస్తున్నాను, దండం పెడుతున్నా. మీకు ప్రేమ పెళ్ళిళ్ళు అనేది చాలా అంటే చాలా మర్చిపోవాలి. చాలా జరుగుతున్నాయి. ఇంకొకటి పసికందు అయినా ఎవరైనా కానీ రేప్ కేసెస్ అవి చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా హైకోర్టు పట్టించుకోవాలి. మా ఆడబిడ్డని చంపిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడాలి. మెయిన్గా హరిబాబు వాళ్ళ అమ్మకి పక్కా పడాలి, నలుగురికి ఖచ్చితంగా పడాలి.